కంగ్రాచులేషన్ సార్. 2 సంవత్సరాలు మీ విజయ పాలనపై ఒక స్మాల్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ. కూర్చోండి. సార్, ఎమ్మెల్యేగా 2 సంవత్సరాలు మీ ప్రయాణం మా ప్రేక్షకులకు ఒక చిన్న స్పాట్ ఆర్టికల్లో చెప్పగలరా? నమస్తే, నా పేరు అప్పులస్వామి కట్రంక, రాయగడ నియోజకవర్గం ఎమ్మెల్యే. ఇది ఒక ట్రైబల్ ఏరియా, ట్రైబల్ డిస్ట్రిక్ట్. ఇక్కడ 75% ఆదివాసులు ఉన్నారు, 5th షెడ్యూల్ ఏరియా. దీంట్లో మనకి డెవలప్మెంట్ అవుతుంది చెయ్యాలంటే ఎడ్యుకేషన్, హెల్త్, మరియు గమనాగమనం, తర్వాత మనకి జాబ్స్ అన్నమాట. ఇక్కడ చాలామందికి బయట స్టేట్ వెళ్ళేసి పని చేస్తున్నారు. అక్కడ ఏంటంటే రూల్స్ రెగ్యులేషన్ తెలియదు, ట్రాఫిక్ రూల్స్ రెగ్యులేషన్. చాలామంది యాక్సిడెంట్లో చచ్చిపోతున్నారు, కంపెనీలోనే ఏదో యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోతున్నారు. ఇక్కడి నుంచి కష్టపడడానికి వెళ్తున్నారు అక్కడ, కానీ వచ్చినప్పుడు శవం వేసి వస్తున్నారు ఇంటికి. అంతా వాళ్ళు ఇంటికాడ అందరు కాల్సి ఉంటారు. ఒకవేళ మా నాన్నగారు ఏదో కష్టపడేసి వస్తే ఇక్కడ మేము ఏదో తింటాం, ఏదో చేస్తాం అనేది. కానీ ఈవేళ మా రాయగడ డిస్టిక్లో ఉన్నానని కానీ చూస్తాం అంటే 5 ఫ్యాక్టరీలు ఉన్నాయి. అలాగే నా నియోజకవర్గంలోని 3 ఫ్యాక్టరీలు ఉన్నాయి, చాలా పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు. కానీ ఇక్కడ జాబ్స్ మా యువతకి దొరకడం లేదు. దాని గురించి కూడా నేను పోరాడుతున్నాను. రెండోది హెల్త్ గురించి, ఇక్కడ మెడికల్ కాలేజ్ గురించి అనేసి నేను చాలాసార్లు అసెంబ్లీలో కూడా నేను ఇది క్వశ్చన్ చేశాను. కానీ మెడికల్ కాలేజ్ మాకు ఇవ్వకుండా ఆయుర్వేదిక్ కాలేజ్ మాకు ఇచ్చేసాను. మేము అందరం ఇప్పుడు డిపెండ్ అవుతున్నాము ఆంధ్రప్రదేశ్, ఏపీ మెడికల్ మీద. ఎందుకంటే మాకు మరి ఇక్కడి నుంచి దగ్గర వైజాగ్ మాకు దగ్గర 190 కిలోమీటర్స్ ఇక్కడి నుంచి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ మీద మేము ఎప్పుడు డిపెండ్ అవుతున్నాం. రెండోది మాకు మెడికల్ కాలేజ్ ఒకటి అయిపోయింటే మేము దాని గురించి చాలాసార్లు నేను హెల్త్ మినిస్టర్ తోటి, మన సీఎం తోటి కూడా నేను మాట్లాడిన జరిగింది, కానీ ఇప్పుడు వరకు అవ్వలేదు. మూడోది ఎడ్యుకేషన్లో కానీ చూస్తే మాకు చాలామంది పిల్లలు సగం నుంచి చదువు ఆపేస్తున్నారు. అంటే వాళ్ళకి కూడా చదువు చెప్పాలనేసి నేను ఎడ్యుకేషన్ మినిస్టర్ తోటి, డిఓ తోటి కూడా నేను మాట్లాడేసి, నేను మా డిస్ట్రిక్ట్కి మరియు నా నియోజకవర్గానికి పిల్లలు ఎలాగ సగం నుంచి చదువు ఒకరు ఆ టైప్లో నేను వాళ్ళతో కూడా నేను మాట్లాడడం జరుగుతుంది. సార్, ఇప్పుడు 2 రాష్ట్రాల్లో డబుల్ ఇంజన్ సర్కార్ హవా కొనసాగుతుంది. అలాంటిది ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యేగా మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి పరచుకోవడానికి ఎలాంటి ప్రణాళికలు చేపట్టారు? ఈ 2 చూడండి, ఇప్పుడు మా దీంట్లో లేము, మేము రూలింగ్లో లేవు. కాబట్టి మాకు కొంచెం అభివృద్ధికి కొంచెం కష్టపడవలసి వస్తుంది. కాంగ్రెస్ అనేసి కొంచెం మాకు అభివృద్ధి చేయడానికి కొంచెం ఛాన్స్ ఇవ్వటం లేదు. ఇప్పుడు చూద్దాం డబుల్ ఇంజిన్. ఆ డబుల్ ఇంజిన్ ఇక్కడ చూస్తే వాళ్ళు ఏటి పని చేస్తున్నారో ఏటో నాకు తెలియదు. ఎందుకంటే ఇప్పటి నుంచి 1952 నుంచి ఎలక్షన్స్ స్టార్ట్ అయ్యేవి. అప్పటి నుంచి ఇప్పుడుకి డబుల్ ఇంజిన్ అంతే. బీజేపీ రాష్ట్రానికి ఫస్ట్ సారి గెలిచింది. 2 ఇయర్స్లోనే ఏటి చెయ్యాలో వాళ్ళకి అర్థం అవటం లేదు. రాష్ట్రానికి ఎలాగా చేయాలనేది అర్థం అవటం లేదు. అందరూ ఆకలితో ఉన్నోడు ఎలాగా కాసుకొని ఉంటాడు, ఎప్పుడు దొరుకుతుంది అనేది. ఆ టైప్గా ఈ బీజేపీ వాళ్ళు కాసుకున్నారు. ఉట్టి కలర్ రంగు కొట్టడానికే గవర్నమెంట్ ప్రాపర్టీలోనే ఉట్టి కలర్ కొట్టేసి ప్రజలకి అబద్ధం చెప్పేసి ఇక్కడ ఇచ్చేసారు. మాకు అబద్ధం చెప్పారు. ఎలాగా ఎలక్షన్ మేనిఫెస్టోలోనే చెప్పారు 300 యూనిట్లు కరెంట్ ఫ్రీ ఇస్తామనేసి, ఓల్డ్ ఏజ్ పెన్షన్ 3000 రూపీస్ ఇస్తామనేసి, మరియు ఒకేసారి
మహిళలకు 50,000 రూపాయలు ఇస్తామనేసి వాగ్దానం చేశారు. అయితే జనాలు కూడా గుడ్డిగా నమ్మేసి అందరి ఆ ఓట్లు వేసారు. చూసినప్పటికీ అడిగారు, మాకు 300 యూనిట్ బిజిలీ కరెంట్ ఫ్రీ ఇస్తారు కదా ఏది అనేసి అడిగితే వాళ్ళు ఏంటని చెప్పారంటే, మనకి సోలార్ ప్యానెల్ గట్రా మీరు ఇంటి మీద తగిలించండి మీకు ఫ్రీ అయిపోద్ది అని. కానీ అదన్నీ ఒకటినే. రెండోది 3,500 ఇస్తామంటే ఆ 3,000 రూపాయలు ఓల్డేజ్ పెన్షన్ ఇస్తున్నారు. దాంట్లో కూడా చిన్నది రాజకీయం ఆడారు. 80 సంవత్సరాలు అయితేనే మీకు 3,000 రూపాయలు ఇస్తామని. 80 సంవత్సరాలు అంటే ఈ క్లైమేట్లో 80 సంవత్సరాలు ఎవరు బతకలేరు. 80 సంవత్సరాలు అయినప్పటికీ వాళ్ళు శ్మశానంలోనే అందుకోవాలా 3,000 రూపాయలు ఓల్డేజ్ పెన్షన్. రెండోది మూడోది లాస్ట్ ఒకేసారి 50,000 రూపాయలు మహిళలకు ఇస్తామన్నారు. కానీ మహిళలకు ఒకేసారి ఇవ్వలేదు. 6 నెలలకి 5,000 రూపాయలు ఇస్తామన్నారు. అంటే 5 సంవత్సరాలకి 50,000 రూపాయలు వాళ్ళకే అవుతుంది. అలాగే ఇస్తామంతా కోడి పిల్లలు కొంతనే 5,000కి అయిపోతుంది. మరి వాళ్ళు ఎప్పుడు అభివృద్ధి అవుతారు, ఎప్పుడు మహిళలు డెవలప్మెంట్ అవుతారు? అలాంటి సర్కార్ ఈ డెవలప్మెంట్ సర్కార్. మీ రాష్ట్రం నుంచి వలసలు వెళ్ళి అటు నుంచి సవాలయ్యి వస్తున్నారు అంటున్నారు. వాటిని అరికెట్టేందుకు మీరు ఏమైనా ప్రణాళికలు తీసుకుంటారా? అంటే ఒక ఎమ్మెల్యే స్థాయిలో మీరు వెళ్ళి అడిగితే ఆ ప్రణాళిక ఇంప్లిమెంట్ అవుతుందని మీరు ఆశిస్తున్నారు? యాక్చువల్లీ చూడండి, ఒక మీటింగ్లో వచ్చారు మన సుభద్ర యోజన అనేసి ఏదో 50,000 రూపాయలు ఇస్తాను అనేసి మహిళలకు వాగ్దానం చేశారు కదా. దాన్ని ఓపెనింగ్ చేయడానికి అనేసి మన సీఎం గారు వచ్చారు, గవర్నమెంట్ సీఎం గారు. అతను ఆ రోజు చెప్పేది ఏంటంటే, నేను ఆ స్టేజ్లోని క్వశ్చన్ వేస్తే దాంట్లో చెప్పేది ఏంటంటే 80% లోకల్ పిల్లలకి జాబ్ ఇవ్వాలని. వాళ్ళు ఎడ్యుకేషన్ ప్రకారంగా 80% లోకల్ పిల్లలకి జాబ్ ఇవ్వాలని. కానీ కంపెనీలు లోకల్ ప్రకారం చూస్తే లోకల్ ప్రకారం పిల్లలకి ఇవ్వడం లేదు. అవుట్ సైడ్ వాళ్ళకి చాలామందికి ఇస్తున్నారు, లోకల్లో ఒక 10 మంది 20 మందికి ఇచ్చేసి చేతులు ఎత్తేస్తున్నారు. నేను దాని గురించి కూడా ఫైట్ చేస్తున్నాను. తప్పకుండా మనకి ఆ వలస ఎల్లరు అది గురించి కూడా చాలా ప్రయత్నిస్తున్నాను. అది మా గౌరవమైన ఎంపీ గారు అతను కూడా చాలా ఇది అవుతున్నారు, సప్తగిరి శంకర్ ఉలకే గారు అనేసి అతను మా ఎంపీ గారు. అతను కూడా చాలా కష్టపడుతున్నారు. మేమందరం కలిసి దానికి ఎలాగా తగ్గుతుంది అనేసి మేము ఆలోచిస్తున్నాం. ఈ గిరిజన ప్రాంతాలు గ్రామాలు ఈ 2 సంవత్సరాల్లో మీ పరిధి వరకు ఎంతవరకు అభివృద్ధి పరిచారు? చూడండి, చాలా మంది అభివృద్ధి పొందారు మా గిరిజన ప్రాంతంలోనే. ఏంటంటే మాకు నేను కూడా ఒక గిరిజన జాతికి చెందినోడిని. కానీ ఒకటి ఏంటంటే ప్రజలు మా ఊళ్ళు ఏంటంటే ఒకడు గుడ్డిగా చెప్తే మా ఊళ్ళు గుడ్డిగా నమ్మేస్తారు, ఎందుకంటే మా బ్లడ్డే అంతే. కానీ మాకు అందరూ ఊడుకుంటున్నారు మా ప్రజలకి. కానీ అభివృద్ధి చేయడానికి అందరూ చూడటం లేదు. నేను చాలామందికి శిక్ష అవుతుంది మనకి ఫస్ట్. కానీ ఎడ్యుకేషన్ లేకపోతే మనం ఇప్పుడు ఫైట్ చేయలేమనేసి నేను ప్రతి ఊరు వెళ్ళేసి నేను మా గిరిజన వాళ్ళకి చెప్తున్నాను. ఎందుకంటే ఎడ్యుకేషన్ లేదు అంటే మాత్రం మనం ఏది చేయలేము. ఈవేళ కూడా మీరు చూడండి, ఢిల్లీ జంతర్ మంతర్లోనే మా భారతదేశంలోని ఎంతోమంది పోరాడారు ఈ ఎడ్యుకేషన్ మినిస్టర్ నీట్ పేపర్ లీక్ గురించి. అంటే అందరూ ఎడ్యుకేటెడ్ పిల్లలు అనేసి ఈవేళ గవర్నమెంట్ కూడా వంగింది, లేదంటే గవర్నమెంట్ వంగుతుంది. ఈ గవర్నమెంట్ అవుతుంది సూట్ బూట్ సర్కార్. ఈ నరేంద్ర మోడీ టీ అమ్మినోడికి యాక్చువల్లీ మనం గ్లాస్ పట్టించాలి, మనం వాడికి దేశమే పట్టించాము. ఆడు ఏది చెయ్యాలి ఆడు తెలియటం లేదు. 2 గుజరాత్ వాళ్ళు దేశం అమ్ముతున్నారు, 2 గుజరాత్ వాళ్ళు దేశం పొందుతున్నారు. ఎవరు? నరేంద్ర మోదీను అమిత్ షా దేశం అమ్ముతున్నారు, అంబానీ అదానీ దేశం పొందుతున్నారు. అది అన్నమాట మన దేశం పరిస్థితి, ఈ డబుల్ ఇంజిన్ పరిస్థితి. మనకి మన అన్న ఆస్తి లేదు, అంతే మన జాతీయ సంపత్తి అంటే మన అన్న ఆస్తి కూడా చూడండి. రైల్వే అమ్మేసారు, అది సెంట్రల్ గవర్నమెంట్, అంటే మనది గవర్నమెంట్ ఆస్తి. పోర్టు మన ఇక్కడ గోపాలపూర్ పోర్ట్ ఉంది, 90%
అదానికి అమ్మేశారు. మన బాక్సైడ్ ఇక్కడ ఉంది, మన మా కాస్పూర్ ఏరియాలో అది కూడా అదానికి అమ్మేశారు. అంటే మన గవర్నమెంట్ ప్రాపర్టీ అన్నది ఏటు ఉంది. అంటే ప్రభుత్వం అమ్మకాలు చేపట్టడం అనేది జవాబుదారు తరగడం పెరగడం, ప్రొడక్షన్ వాల్యూ పెరిగితే వాల్యూస్ తర్వాత ఎంప్లాయ్మెంట్ కూడా పెరుగుతుంది.